అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం కదా! నన్నే ముగ్గేయమంటే నేనే వేశాను కింద. ఇంకా పూజ విషయానికొస్తే సింపుల్‌గా అయితే ఇంట్లో ఉన్న వాటితో పూజ అయితే కంప్లీట్ చేశాను. ఏమి ఆర్భాటాలకైతే వెళ్ళలేదు. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం అప్పుడు నేను ప్రెగ్నెంట్‌తో ఉన్నాను. పాప పుట్టాలని అష్టలక్ష్ముల పూజ అయితే చేశాను. పుట్టాక కూడా చేస్తానని మొక్కున్నాను. కానీ ఈ ఇయర్ కుదరలేదు. చిన్న పిల్ల కదా! చేసుకోవడానికి అవ్వలేదు. నెక్స్ట్ ఇయర్ అన్నా ప్లాన్ చేసుకోవాలి. అసలు నిజం చెప్పాలంటే మా ఇంట్లో అమ్మవారి ఫోటోనే లేదు. ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటోకి అమ్మవారు ఉన్నారు కదా! ఇంకా ఎవరైతే ఏమని చెప్పేసి ఆ అమ్మవారికే పూజ అయితే చేసుకున్నాను. ఇంకిక్కడ నేను నైవేద్యం, దద్దోజనం, పులిహోర అయితే చేశాను ఈరోజు. హారతి ఇచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేశాను. మా గౌతమ్ అయితే పూజ అయ్యేంత వరకు అక్కడే తారట్లాడుతున్నాడు. అక్కడ ప్రసాదం బెల్లం ఉంది. ఆ బెల్లం తినాలంట వాడు. ఇంకా మా వారి దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఎక్కడికెళ్ళానో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా.